హాయ్ హలో వెల్కమ్ టు వంట మేస్త్రి. ఈరోజు వీడియోలో మనం గుంట పునుగులు, గుంట పొంగనాలను కూడా అంటారు. ఈ గుంట పొంగనాలు ఎలా చేస్తారో అటు కథ ఏంటో చూద్దాం. మొదటగా ఈ గుంట బండిని తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది నెయ్యి వేసుకుంటారు, కొంతమంది వెన్నపూస వేసుకుంటారు. ఇది వ్యాపారం కాబట్టి ఆయిల్ వేస్తున్నాడు ఇతను. ఇంకా దాంట్లో ఒక గరిటె తీసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ రావాలి. అట్లా ఈ వ్యాపారం చేయాలంటే కొంచెం ఓర్పు కావాలి, కానీ టేస్ట్ బాగుంటుంది. అది ఇప్పుడు ఐటెం కాదు, అమ్మమ్మల కాలం నాటి ఐటెం. ఇది అందరూ మర్చిపోయారు దాదాపుగా. ఎక్కడో మూల ఊళ్ళల్లో ఇంకా ఉన్నాయి. ఆ స్టీమ్కి ఉడికిద్ది అనమాట. ఈ పిండి ఎలా తయారు చేయాలో వీడియో మధ్యలో చెబుతాను. ముందుగా గుంట పునుగులో ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాలంటే, గుంట పొంగనాలు ఆయిల్ చాలా తక్కువ కన్జంప్షన్. ఇదే ప్లేస్లో మనం పునుగులు తిన్నాం అనుకోండి, పునుగులు ఆయిల్లో మునిగి తేలుతాయి. ఇది అట్లా కాదు. ఒక హాఫ్ స్పూను ఆయిల్తో రెండు పక్కల ఉడికిపోయి తినటానికి వీలుగా ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది. పునుగుల కంటే చాలా బెటర్ అనమాట. ఇది ఆయిల్ కన్జంప్షన్ చాలా తక్కువ. అదిగో ఆ విధంగా తిప్పుకోవాలి. అట్లా తిప్పినప్పుడు అలా ఎర్రడాలుగా ప్రతి ఒక్కటి కాలాలి. ఎర్రడాలుగా కాలిందంటే బాగా ఉడికినట్టు అనమాట. లేకపోతే మధ్య మధ్యలో పిండి పిండిగా ఉంటుంది. ఈ వేడి అన్ని చోట్ల బాగా తగిలేటట్టుగా బాండీని అటు ఇటు కొంచెం కదిలించుకుంటూ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. అంతే, ఒకటి తర్వాత ఒకటి అట్లా పార్సిల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ టేస్ట్ని బట్టి అలా పార్సిల్స్ వస్తూ ఉంటాయి. అంతే. ఇక దీంట్లోకి వచ్చేసరికి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది, అల్లపు చట్నీ బాగుంటుంది, కారప్పొడి బాగుంటుంది. ఈ ఇడ్లీ కారప్పొడి ఒకటి ఉంటుంది. ఆ ఇడ్లీ కారప్పొడి దీని కాంబినేషన్లో బెటర్గా ఉంటుంది అన్నమాట. లేకపోతే పిండి గురించి మాట్లాడుకుందాం. ఈ గుంట పొంగనాల పిండిని తయారు చేయాలంటే ముందుగా 1 కేజీ మినప్పు గుళ్ళు తీసుకోండి. దానికి 2 కేజీల స్టోర్ బియ్యం తీసుకోండి. ఈ రెండు కలిపి నానబెట్టేయండి. ఒక 4-5 గంటలు నానిన తర్వాత గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. ఆ మెత్తగా రుబ్బిన దాన్ని పక్కన పెట్టేయండి. దాంట్లో ఉప్పు కానీ ఏమీ కలపద్దు. తెల్లారిన తర్వాత అది కొంచెం పొంగి ఉంటుంది. దాన్ని నీట్గా కలుపుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే గుంట పునుగుల పిండి రెడీ అవుతుంది. గుంట పునుగులు వేసుకునేటప్పుడు తినే సోడా కలుపుతారు కొంతమంది. తినే సోడా కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వేయంగానే పొంగుతుంది. దానికి పొంగే లక్షణం ఆల్రెడీ ఉంది అట్టుపిండికి. తినే సోడాతో పని లేదు. కొంతమంది కలుపుతారు, అది అవసరం లేదంటున్నాను నేను. అది మీరు ఇళ్లల్లో చేసుకుని తలుచుకుంటే ఈ గుంట పొంగనాల బాండీలు ప్రతి చోట దొరుకుతాయి. రోజు ఇంట్లో అట్లు పిండి ఉంటుంది. రోజు అట్లు అంటే పిల్లలు కూడా బోరింగ్ ఫీల్ అవుతారు. దానికే కొత్త వెరైటీగా అట్లనే కొత్త తరహాలో తినిపిస్తారనమాట పిల్లలకి. దీంట్లోనే మీరు కావాలంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. రకరకాలు క్యారెట్ కానీ రకరకాలు యాడ్ చేసుకొని ఆ గుంట పునుగుల్లో చేసి పిల్లలకి పెట్టచ్చు. కొన్ని ఆకుకూరలు కూడా కలుపుకోవచ్చు, చాలా బాగుంటాయి. మేధావులు కొత్త పనులు చేయరంట, పనుల్నే కొత్తగా చేస్తారంట. అలాగే మేధావులైన తల్లులు కొత్త ఏం కనిపెట్టక్కర్లా, ఉన్న వాటిని కొత్త తరహాలో వండి పెట్టండి. కావట్లేదు, కొంచెం అతను చూసుకోవాలి. అది అట్లా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండాలి. చెప్పాగా కొంచెం ఓర్పు కావాలి. మన పిల్లలకు వండి పెట్టాలంటే కొంచెం ఓర్పు వహిస్తే పిల్లలకి రుచికరంగా ఆరోగ్యవంతంగా మీరు ఇళ్ళల్లో చేసి పెట్టచ్చు. ఇప్పటి వరకు నా వీడియోని ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్.